నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు ఉన్నారు. కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ గాను బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. అందరికీ అనుకూలంగా ఈ బడ్జెట్ ఉందంటూ ఇక ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం వి హనుమంతరావు గారితో. హనుమంతరావు గారు నమస్తే. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అందరికీ అనుకూలంగా ఉండదని నరేంద్ర మోడీ గారికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేస్తారు. చూడండి, వాళ్ళ నాయకునికి రోజు పాలాభిషేకం చేసినా నాకేం అభ్యంతరం లేదు. మా నోట్లో మట్టు కొట్టి నువ్వు పాలాభిషేకం చేసుకుంటే, మీ నాయకుడిని నువ్వే ప్రేజ్ చేసుకుంటే ఏం లాభం? తెలంగాణకు నువ్వు ఇక్కడి నుంచి ఎలెక్ట్ అయినరు బీజేపీ ఎంపీలు, ఇది న్యాయమని అడుగుతున్నా. తెలంగాణకు ఒక పైసా ఇవ్వకుండా అది మూసి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా తెలంగాణ జిల్లాలో వెనుకబడిన జిల్లాలకు కానీ అన్ని విషయాలు మాట్లాడాడు. ఏది ప్రాజెక్టు విషయంలో అన్ని మాట్లాడిన, ఏది ఇయ్యలే. ఆయన 3 సార్లు కలిసిండు. ఎవరు మంత్రులను కలిశాడు, పర్టికులర్గా కిషన్ రెడ్డిని కలిశాడు, అదేవిధంగా నరేంద్ర మోడీని కలిశాడు. ఏమి ఇయ్యలే. తెలంగాణకు ఏం పాపం చేసినాం రా బాబు? ఇంకా మీదికి వెళ్ళి తెలంగాణలో అన్యాయం జరిగిందంట మీరు నిన్నటిదానికి అన్నారు కదా. కేసీఆర్ను తిట్టిండ్రు, మమ్మల్ని తిట్టిండ్రు. మరి మీ ప్రధానమంత్రి ఏం చేస్తుండ్రా బాబు? అంటే మొండి చెయ్య అంటే ఆయనకు ఎవడు మద్దతు ఇస్తే ఆయనక అది కుర్చీ గురించి, తన కుర్చీలో భాగం. ఎందుకంటే అబ్కి బార్ 400కి పార్ అన్నాడు, అవి రాలే. ఇప్పుడు ఏమంటున్నాడు? హమారీ సాత్ సబ్కే వికాస్ అన్నాడు. ఇట్లా మేము వికాసులో లేమా? మేము కూడా మనుషులమే కదా. దాని మీద మీరు ఏదో పాలాభిషేకం చేసుకో, లేకుంటే రోజు అని కాళ్ళు మొక్కుండ్రి. కానీ మాకేమొచ్చేది ఉందిరా బాబు? మాకేమొచ్చేది ఉంది? పేద ప్రజలకు ఇవాళ అందరూ పరేషాన్ ఉన్నారు. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టిందిగా జరగదని మీరే అంటున్నారు కదా. మరి మీ ప్రధానమంత్రి ఏమన్నాడు రా బాబు? ఏం తప్పు చేసినా మేము కూడా రాజకీయంగా ఎదగాలి, మా పిల్లలు కూడా భవిష్యత్తు బాగుండాలి అని మేము అనుకుంటాం. మరి బడ్జెట్ వచ్చినప్పుడు ఏమి ఇవ్వకపోగా నువ్వు పాలాభిషేకం చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారా బాబు? మాకేం తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. వీళ్ళు ఏది పాలాభిషేకం చేస్తే ఒక దినంగా అనిపిస్తుంది, కానీ అవతలడు అనుకోడా ఏం పాలాభిషేకం రా వీళ్ళకు? నిన్నగాక మొన్న గెలిచి మా నోట్లో మట్టి కొట్టి వీడు పాలాభిషేకం అంటాడా లేదా పేదోడు? అది హనుమంతరావు గారు, మీరు ఒక మాజీ ఎంపీగా అటు ఏపీకి బీహార్కు మాత్రమే బడ్జెట్ను కేటాయించి మిగతా ఏ రాష్ట్రాన్ని కూడా పట్టించుకోకపోవడం వెనుక రహస్యం ఏంది? రహస్యం ఏమి లేదా? మేరకు మద్దతు కరా, మేర కుర్చీ బరాబరే, నేను కుర్చీ మీద కూర్చోవాలి, నా కుర్చీ పదిలం ఉండాలి అని చేసిండు ఆయన. ఇంకేంది ఇక వేరేదేమున్నది? కుర్చీ బచానేగా వస్తే రాహుల్ గాంధీ అన్నాడు కదా, కుర్చీ బచానేగా బడ్జెట్ అన్నాడు. కుర్చీల గురించి, తన స్వార్థం గురించి తెలంగాణకు అన్యాయం చేసిండు. ఆ తెలంగాణ ఎంపీలు గెలిచిన వాళ్ళు పాలాభిషేకం చేస్తుంటే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అరే ఏం చేసిండ్రా మేము అడుగుతామని అన్నారా? అయ్యా జరగలేదు, మేము తప్పనిసరిగా మేము అడిగే బదులు పాలాభిషేకం చేస్తే నరేంద్ర మోడీ ఏమనుకుంటాడు? హమారే లోగ్ దూసరా దిలాయ్ సబ్ ఖుషి అంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో రేపు పంచాయతీ నగరపాలికలో బాజా బజాయిస్తారు పబ్లిక్. మేం కాదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఊకుంటారా? ఎవడైనా కడుపు కాలినోడు ఆకలితో ఉంటాడు, అని అన్నం పెట్టకుండా తిట్టడా? అదే పని అవుతుంది ఇవాళకైనా. అందుగురించి నేను ఏమంటున్నా, పార్లమెంట్లో 200 మాకు మంచి మెజార్టీ ఉన్నది. 240 పార్లమెంట్ నిలదీయమంటున్నా రాహుల్ గాంధీ. అప్పుడే దేశ ప్రజలు మెచ్చుకుంటారు. రాహుల్ గాంధీ నిజంగా పేద ప్రజల గురించి, న్యాయం గురించి కొట్లాడుతుండని, న్యాయయాత్ర తీసిండు కాబట్టి న్యాయం గురించి కొట్లాడుతుండని జనంలో మెసేజ్ పోతుంది. అదేవిధంగా ఓబీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి ఏది క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలన్నాడు. అదేవిధంగా ఎక్స్రే అన్నాడు. జితనా హిస్సేదారు ఉత్తి భాగీదారు, ఆఖరు కాకుండా 50% ఉన్న సీలింగ్ను కూడా ఎత్తేస్తా అన్నాడు. అంటే అలాంటి నాయకుడు వచ్చిన రోజే మా బతుకులు బాగుంటాయి అనేది నా ఉద్దేశం. దాని గురించి నేను తప్పనిసరిగా, నాకు అన్ని రాష్ట్రాలలో ఓబీసీ ఎంపీగా కన్వీనర్గా నాకు పరిచయాలు ఉన్నాయి. నేను అన్ని రాష్ట్రాలలో తిరుగుతా. పార్లమెంట్లో ఓబీసీ బిల్ పెట్టినప్పుడు క్యాస్ట్ వైజ్ నేను పూర్తి మద్దతు తీసుకోవడానికి నేను శాయశక్తుల కృషి చేస్తా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.